వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో 2017 ఫస్ట్ 6 మంత్స్ జనవరి టు జూన్ వరకు జరిగినటువంటి ముఖ్యమైన సదస్సులు సమావేశాలు ఎక్కడ జరిగాయి, అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయి అనేవి ఇందులో చూద్దాం. అందులో ఫస్ట్ వన్, 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమ్మేళనాన్ని ఎవరు ప్రారంభించారు? 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమ్మేళనాన్ని తిరుపతిలో ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇస్కా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ ఎవరు? నారాయణరావు. ఇస్కా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ జనరల్ ప్రెసిడెంట్ నారాయణరావు. యువ ప్రవాస భారతీయ దివాస్ వేడుకలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? బెంగుళూరులో ప్రారంభమవడం జరిగింది. దీనికి ఉపాధ్యక్షుడిగా సూరినామ్ మరియు దీనికి ప్రత్యేక అతిథిగా మైకేల్ అశ్విన్ అతిత్ పాల్గొనడం జరిగింది. తిరుపతిలో జరుగుతున్నటువంటి 104వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ యొక్క ప్రత్యేక దృక్పథం ఏమిటి? ఏ ప్రత్యేక దృక్పథంతో ఈ సదస్సు కొనసాగుతుంది లేదా కొనసాగింది? దీని జాతీయ దృక్పథం, ప్రత్యేక దృక్పథం ఏంటంటే జాతీయ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతికల పాత్ర అనే దానిపై ఈ సదస్సు కొనసాగింది. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తే ఈ విజ్ఞాన శాస్త్ర సమ్మేళనాన్ని మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారు ముగించడం జరిగింది. ఇందులో మనం గుర్తుంచుకోవచ్చు, ప్రారంభించింది ప్రధాని మోడీ, ముగింపు పలికింది మహారాష్ట్ర గవర్నర్ తెలుగువాడైనటువంటి విద్యాసాగర్ రావు. దీని దృక్పథం లేదా ఈ సదస్సు యొక్క ఉద్దేశం, ప్రత్యేకత జాతీయ అభివృద్ధిలో శాస్త్ర సాంకేతికతల పాత్ర. నెక్స్ట్, 14వ ప్రవాస భారతీయ దివాస్ సదస్సు ఎక్కడ నిర్వహించారు? బెంగుళూరులో. 14వ ప్రవాస భారతీయ దివాస్ సదస్సుకు ప్రత్యేక అతిథిగా ఎవరు పాల్గొన్నారు? పోర్చుగల్ ప్రధాని అయినటువంటి డాక్టర్ ఆంటోనియో కోస్తా ప్రత్యేక అతిథిగా పాల్గొనడం జరిగింది. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ ట్రేడ్ షోను ఎవరు ప్రారంభించారు? గుజరాత్లోని గాంధీనగర్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఈ పాలనపై 20వ జాతీయ సదస్సు ఎవరు ప్రారంభించారు? ఈ పాలనపై 20వ జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు? విశాఖపట్నంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచ తయారీ దేశాల్లో భారత్ స్థానం ఎంత? ప్రపంచ తయారీ దేశాల్లో భారత్ స్థానం ముందున్న దానికంటే ఇప్పుడు మెరుగుపడింది. గతంలో 9వ స్థానంలో ఉంటే ప్రస్తుతం 6వ స్థానానికి ఎగబాకింది. ప్రపంచ ఆర్థిక వేదిక WEF 47వ వార్షిక సమావేశాలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక WEF 47వ వార్షిక సదస్సు స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రారంభమయ్యాయి. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం వ్యవస్థాపకులు ఎవరు? క్లాస్ ష్వాబ్. రైసినా డైలాగ్ పేరుతో 3 రోజుల పాటు జరిగే సదస్సు ఎక్కడ ప్రారంభమైంది? రైసినా డైలాగ్ ఢిల్లీలో ప్రారంభమైంది. దావోస్లో జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏ అంశంపై కీలకమైన ఉపన్యాసం ఇచ్చారు? శతాబ్ది నగరానికి సన్నాహం, ప్రిపేరింగ్ ఫర్ సిటీ సెంచురీ. శతాబ్ది నగరానికి సన్నాహం అనే అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలకమైన ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత చెల్లింపుల విధానం అమలులో తొలి స్థానంలో నిలిచింది ఎవరు? ఆంధ్రప్రదేశ్. సెకండ్ ప్లేస్ గుజరాత్. తెలంగాణ 4వ ప్లేస్. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ఎక్కడ ప్రారంభమయ్యింది? విజయవాడకు సమీపంలోని పవిత్ర సంగమం వద్ద జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ప్రారంభమవడం జరిగింది. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు?
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి దలైలామా ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించడం జరిగింది. ఇది ఒకటి. ఇంకొకరు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనకి ఇందులో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అనే దాని మీద క్లారిటీ ఉండాలి. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ముఖ్య అతిథిగా ఏ గురువు హాజరయ్యారు? దలైలామా. లేదా ఏ మహిళా ప్రతినిధి హాజరయ్యారు? మహిళా ప్రతినిధి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే సుమిత్రా మహాజన్, లోక్సభ స్పీకర్ అయినటువంటి సుమిత్రా మహాజన్. లేకపోతే జస్ట్ ఇలా అడిగినప్పుడు దాంట్లో ఇద్దరు ఉన్నారు, దలైలామా, సుమిత్రా మహాజన్. మనకు ఆప్షన్స్లో ఎవరుంటే వారికి ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై 2 రోజుల పాటు జరిగే దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు ఎక్కడ ప్రారంభమైంది? ఎవరు ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు? ఇండోర్లో ప్రారంభమైంది. దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు ఇండోర్లో ప్రారంభమైంది. దీనికి ప్రారంభోపన్యాసం లోక్సభ స్పీకర్ అయినటువంటి సుమిత్రా మహాజన్ గారు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఎవరెవరి సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నది? దీన్ని ఎవరు జరిపిస్తారు? భారత పార్లమెంటు మరియు ఐపియు, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. దక్షిణాసియా సభాపతుల శిఖరాగ్ర సదస్సుకు ఏ దేశాలు హాజరు కాలేదు? పాకిస్తాన్, మయన్మార్ ఈ 2 దేశాలు ఈ సదస్సుకు హాజరు కాలేదు. మరి హాజరైన దేశాలు భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక ప్రతినిధులు దీనికి హాజరవడం జరిగింది. ఐపియు అధ్యక్షుడు ఎవరు? సాబెర్ హుసేన్. ఈయన బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడు. G20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించడం జరిగింది? జర్మనీలోని బాన్ నగరంలో ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు G20 దేశాల విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయినటువంటి ఎంజే అక్బర్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత పరిశ్రమ సమాఖ్య సిఐఐ నాబార్డ్ ఆధ్వర్యంలో అగ్రిగాన్ 2017 సదస్సును ఎక్కడ నిర్వహించారు? చెన్నైలో. అంతర్జాతీయ పర్యాటక సదస్సును ఎక్కడ నిర్వహించారు? బెర్లిన్లో నిర్వహించడం జరిగింది. భారతదేశంలో నూతన పర్యాటక కేంద్ర బిందువుగా ఆంధ్రప్రదేశ్కు ఈ సదస్సులో అవార్డు లభించింది. భారతదేశానికి వారసత్వ పర్యాటక పురస్కారం లభించింది. కేంద్ర విద్యా సలహా మండలి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉపసంఘం తొలి సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీలో. దీనిలో ఈ ఉపసంఘం అధ్యక్షుడు అయినటువంటి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. దీనిలో దేశవ్యాప్తంగా బాలికా విద్య ప్రోత్సాహంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బాలిక విద్యకు సరైన ప్రాధాన్యం లేకపోవడానికి, వారి సామాజిక ఆర్థిక అంశాలతో పాటు లింగ వివక్ష ఎంతవరకు కారణమో అధ్యయనం చేయాలని నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి పాఠశాలల్లో బాలికల డ్రాపౌట్ శాతాలు అధ్యయనం చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ సదస్సు 2017ను ఎక్కడ హర్యానా ప్రభుత్వం నిర్వహించింది? సూరజ్కుండ్లో హర్యానా ప్రభుత్వం వ్యవసాయ సదస్సు 2017ను నిర్వహించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ సదస్సు 2017ను ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీలో. అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సును ఎక్కడ నిర్వహించారు? లండన్లో. పెద్ద అనారోగ్యాలకు పురాతన భారతీయ వైద్యం ఆయుర్వేదం చక్కటి పరిష్కారం అని సదస్సుకు హాజరైన అంతర్జాతీయ పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యానికి మరింత ప్రాచుర్యం కల్పించేందుకు భారత్తో కలిసి పనిచేయడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. G7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఇటలీలోని
లూకా నగరంలో G7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఇందులో అంతర్యుద్ధంతో అట్టుడుగుతున్నటువంటి సిరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనపై G7 దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. తాజా ఆంక్షలను సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్కదే పరిమితం చేయాలా లేదా అండగా నిలుస్తున్న రష్యాను వీటికి పరిధిలోకి చేర్చాలా అనే విషయంపై దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం సిరియాపై కొనసాగుతున్న ఆంక్షలను కొనసాగించేందుకు G7 దేశాలు అంగీకరించాయి. ప్రకృతి సేద్యంపై ప్రత్యేక సదస్సును ఎక్కడ నిర్వహించారు? బెంగళూరు శివార్లోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో ప్రకృతి సేద్యంపై ప్రత్యేక సదస్సును నిర్వహించడం జరిగింది. దీనిలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్ గురూజీ సదస్సును ప్రారంభించి కీలకోపన్యాసం చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, షాంగ్రీలా వార్షిక చర్చల సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? సింగపూర్లో. యువతలో శాస్త్రీయ సంగీతం సంస్కృతి వ్యాప్తి సొసైటీ 5వ అంతర్జాతీయ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఢిల్లీలో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సమావేశానికి హాజరై ప్రసంగించడం జరిగింది. షాంఘై సహకార సంస్థ NCO వార్షిక సదస్సును ఎక్కడ నిర్వహించడం? కజకిస్తాన్ రాజధాని ఆస్తానాలో షాంఘై సహకార సంస్థ NCO వార్షిక సదస్సును నిర్వహించారు. దీనిలో ప్రధాని నరేంద్ర మోడీ సదస్సుకు హాజరై ప్రసంగించడం జరిగింది. ఈ సదస్సులో భారత్కు పాకిస్తాన్కు NCOలో పూర్తి స్థాయి సభ్యత్వం కల్పించారు. ఈ NCO 2001లో ప్రారంభమైంది. దాని తరువాత ప్రపంచంలో 40% పైగా ప్రజలకు 20% GDPకి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. 2001లో షాంఘైలో జరిగిన శిఖరాగ్ర సదస్సులో రష్యా, చైనా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల అధ్యక్షులు NCOను స్థాపించడం జరిగింది. సముద్రాల పరిరక్షణకు తొలిసారిగా అంతర్జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు? న్యూయార్క్లోని ఐరాస కార్యాలయంలో దీన్ని నిర్వహించడం జరిగింది. సముద్రాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఐరాసలోని 193 దేశాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. సాగరాల ఆరోగ్యం, ఉత్పాదకతలను పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి. ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రణాళికను అమెరికా సైతం మద్దతు తెలిపింది. సాగరాలు కలుషితం కాకుండా కార్యాచరణ చేపట్టాలని ప్రజలు, ప్రైవేట్ సంస్థలకు పిలుపునిచ్చారు. ఫిజీ దేశానికి చెందిన సీనియర్ దౌత్యవేత్త పీటర్ థామ్సన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO సమావేశాలు ఎక్కడ జరిగాయి? స్విట్జర్లాండ్లోని జెనీవాలో. ILO డైరెక్టర్ జనరల్ ఎవరు? గై రైడర్. స్టార్ట్మస్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించారు? నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించడం జరిగింది. ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. మానవత్వాన్ని ఉచ్చస్థితికి చేర్చడానికి 2020 నాటికి చంద్రుడిపైకి, 2025 నాటికి అంగారకుడిపైకి వ్యోమగాలులను పంపించాలి అని, మరో 10 లక్షల ఏళ్ల పాటు మనుషుల మనుగడ సాగించాలి అంటే మానవులు భూమిని విడిచిపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే 30 సంవత్సరాలలో చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన అంతరిక్ష సంస్థలను సూచించారు. అణు సరఫరాదారుల బృందం NSG ప్లీనరీ సమావేశం ఎక్కడ జరిగింది? స్విట్జర్లాండ్ రాజధాని బెర్నోలో జరిగింది. దీనిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అని అన్ని దేశాలు ఒప్పుకున్నప్పటికీ చైనా అడ్డుపడడంతో ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇవి జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.